నా పేరు ప్రభాకర్ రెడ్డి అండి. నేను మా మిస్సెస్ ఇద్దరం మామూలు నేపాల్ టూర్కి వెళ్ళాము. వెళ్ళేసరికి మేము కాఠ్మండూ 8వ తారీఖు వెళ్ళేసరికి అక్కడ స్టక్ అయిపోయాము అనమాట. అక్కడ గొడవలు అవి ప్రారంభమయ్యేసరికి మాకు భయం వేసింది. భయం వేసి ఏం చేయాలో అర్థం కాక మా వాళ్ళందరూ కలిసి మేము 81 మెంబర్స్ వెళ్ళాం. వాళ్ళేమో మా దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారు. లోకేష్ గారికి ఫోన్ చేసేసరికి లోకేష్ గారు వెంటనే స్పందించి మాకు నిజంగా దేవుడిలాగా ఆదుకున్నారు. మీకేం ప్రాబ్లం లేదు, భయపడొద్దు, మీ అందరికీ మేము సేఫ్గా మీ ఇంటికి చేరుస్తాము అని మాకు మా వాగ్దానం మాట ఇచ్చారు సార్. ఆయన నిజంగా చేస్తారా చేయరా అని మళ్ళీ కూడా ఒక రోజు నైట్కి భయపడ్డాం. కానీ మళ్ళీ ఆయన వెంటనే స్పందించి అధికారులతో ఫోన్ చేయించి రేపు మార్నింగ్ మీకు 11:20కి ఇండిగో ఫ్లైట్ వస్తుంది, మీరేం టెన్షన్ పడొద్దు, భయపడొద్దు, మీకు ఇంటికి తీసుకెళ్తాం అని నిజంగా చెప్పాలంటే లోకేష్ గారికి మాకు ఎన్ని ఇచ్చేసినా మేము ఆ రుణం తీర్చుకోలేమండి. ఆయనకి శతకోటి వందనాలు, ధన్యవాదాలు మాకు ఆయనకి చెప్తున్నాం. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి నిజంగా చాలా చాలా అంటే చాలా చాలా ధన్యవాదాలు. మేము ఇంటికి చాలా సేఫ్గా వచ్చేసాము. మేము ఆయనకి ఇంకా ఎన్నో కృతజ్ఞతలు చెప్పాలని మేము అనుకుంటున్నాం. అవకాశం ఉంటే ఆయనకి ఎప్పుడైనా కలిసి మరీ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. 3వ తేదీన మేమందరూ విజయనగరం నుంచి రాజులరేగ నుంచి మేము 34 మంది సభ్యులు ఈరోజు మేము నేపాల్ యాత్రకు బయలుదేరాము. సెప్టెంబర్ 3వ తేదీన 3వ తేదీన సౌతా నుంచి బయలుదేరి అక్కడికి మేము కాఠ్మండు వెళ్ళడానికి పోఖరాలో దిగి కాఠ్మండు బయలుదేరాము. అక్కడ ముక్తినాథ్ దర్శనం చేసుకున్నాము. కాఠ్మండు వెళ్లి పశుపతినాథ ఆలయం దర్శనానికి మేము బయలుదేరి ఆ రోజు రాత్రి రావడం జరిగింది. అప్పటికి మేము రాత్రి 10:30కి 10 గంటలకి మధ్యలో వచ్చాము. వెంటనే తెల్లవారులేసి పశుపతినాథ దర్శనం చేసుకుని మేము శక్తిపీఠం దర్శనంకి వెళ్తున్న లోప ఈ అల్లరి మోపులు జరగడం స్టార్ట్ అయ్యేవి. అక్కడ మరి ప్రధానమంత్రి సోషల్ మీడియా దీని మీద అక్కడ చాలా దారుణంగా అక్కడ కాల్చివేసి అక్కడ ప్రభుత్వం చాలా దారుణంగా అక్కడ ప్రజలు తిరగబడి చాలా పోలీస్ స్టేషన్ కాల్చి అక్కడ అంతా మొత్తం ఆస్తులు ధ్వంసం చేసి పెద్ద పెద్ద మరి ఆ టైంలో మేము అక్కడ ఉండి మేము అక్కడి నుంచి పరిగెత్తుకొని మేము శక్తిపీఠంకి వెళ్లే లోపే మా మీద కూడా దాడులు రాళ్ళు విసిరితో ఎక్కడెక్కడ చెల్లా చెదులు అయిపోయి మేము హోటల్లోకి చేరుకున్నాం. మరి హోటల్ యజమాని మాకు రక్షణ ఇచ్చి ఆదుకున్నారు. మరి అక్కడికి కర్ఫ్యూ విధించి మరి అక్కడ 12-20 మందిని అక్కడ చంపివేసి రక్తంతో రోడ్డు తడిచిపోయింది. మరి గాజు పెంకులు అన్ని కూడా వేసి మరి బయటికి వెళ్ళడానికి కూడా మార్గం లేదు. మరి ఒక రోజంతా మరి మేము హోటల్లోని బందీగా ఉండిపోయాము. మరుసటి దినం నాడు మరి లోకేష్ బాబుకి హెల్ప్ లైన్ ద్వారా ఒక వాట్సాప్ కాల్ చేస్తే మరి బాబు వెంటనే స్పందించి మీకు ఏ క్షణమైనా మీరు మన తెలుగు వారు ఎంతమంది ఉన్నారో అక్కడ అన్నిటికీ వాకప్ చేసి ప్రతిదీ కూడా మీరు తింటున్నారా, ఏం చేస్తున్నారని ప్రతిదీ కూడా అడిగి తెలుసుకొని మీకు ఏం కావాలన్నా మీరు భయపడవద్దు అని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చారు. ఇవాళ ఈ రోజు మేము ఇక్కడ అడుగు పెట్టామంటే మరి లోకేష్ బాబు మాకు ఎంత ప్రాణత్యాగం చేశారంటే కాదు, ఈ రోజు మా పిల్లలు గాని ఇక్కడ మా భర్తలు గాని చూసే పరిస్థితి ఇవాళ ఉంది. అందరూ కూడాను 184 మందిని ఇవాళ ఇండిగో ఫ్లైట్ ఇచ్చి ఇవాళ వాళ్ళ కుటుంబ సురక్షితంగా పంపించారు. లోకేష్ బాబుకి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఆయన ఇవాళ ప్రతి కుటుంబానికి కూడా ఒక తండ్రిగా ఈ రోజు నిలబడ్డారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఇవాళ పేరు సంపాదించుకొని తెలుగుదేశం పార్టీకి నడిపించి ఇవాళ ఘనత నారా లోకేష్ బాబుది. మరి స్థానిక మా అతిథి మేడం గారు ముందు రోజు మీకు తెలియపరిచే విషయాన్ని మరి వెంటనే లోకేష్ బాబుతో మాట్లాడి మాకు వెంటనే మాకు రక్షణ కల్పించి ఇవాళ ఒక ఫ్లైట్ అరేంజ్ చేసి ఇవాళ మేము ఇక్కడికి విశాఖపట్నం చేరుకున్నాం. ఈ రోజు కొండపల్లి శ్రీనివాసరావు గారు అవనియండి, జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ ఎంఆర్ఓ గారు అందరూ కూడా వెంటనే మేడం గారు సూచనల మేరకు మా అందరూ ఫోన్లు చేసి తెలియపరిచారు. ఇక్కడ స్థానిక పెద్దలు భరత్ గారు, రామకృష్ణ గారు, ఇక్కడ డిపార్ట్మెంట్లు కూడా అందరూ కూడా సహకరించి మనకి అక్కడ కలిసి అప్పలనాయుడు గారు, మన బేబీ నాయన్ గారు అందరూ కూడా వాళ్ళ కోఆర్డినేషన్ చేసుకుని ఇమీడియట్ గా మన ఆంధ్ర ప్రజలు అక్కడ ఉండిపోయారంటే ఒక సామాన్యం మా ఓళ్ళ కోసం అంతమంది కోసం అక్కడికి నేపాల్ ప్రభుత్వానికి వచ్చి మమ్మల్ని తీసుకురావడం అంటే సామాన్య విషయం కాదు. మరి వాళ్ళ లోకేష్ బాబు అందరూ కూడా మేము అతనికి జన్మ రుణపడి ఉంటాము అని తెలియపరుస్తున్నాం. సార్ నా పేరు బుక్కు శ్రీనివాసరావు సార్, మాది పార్వతీపురం మైదానం ఇది సార్. మేము 3వ తేదీని నేపాల్ బయలుదేరి వెళ్ళాం సార్.
అక్కడ కాట్మండ్ చేరుకుని దర్శనం చేసి చివరికి వచ్చేసరికి అన్ని అక్కడ అల్లర్లు జరిగాయి సార్. దాని నిమిత్తం మరి బయటికి రాకుండా ఒక రాజ్యంలో ఉండిపోయారు సార్. చాలా భయంకరంగా ఉంది సార్ పరిస్థితి. నిన్న లోకేష్ గారు ఫోన్ చేశాము. ఫోన్ చేసిన వెంటనే 10 గంటలకు ఫోన్ చేస్తే వెంటనే స్పందించారు సార్. చేసి మాకు చాలా బాగా ఆదుకుని అదే టైంకి మళ్ళీ ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వచ్చాను సార్. మాకు ఈ హెల్ప్ చేసినందుకు మీకు శతకోటి వందనాలు సార్. మీకు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీ అందరికి కూడా మా ధన్యవాదాలు సార్. నాయుడు గారికి శతకోటి వందనాలు. చాలా ప్రాణాలు చేతిలో పెట్టుకొని మేము మళ్ళీ ఇండియా వస్తామా రామా అనేది చాలా అనుకున్నామండి. 11:20కి లోకేష్ బాబు గారితో మాట్లాడితే ఇవాళ మేము 11:20కి ఎయిర్పోర్ట్ లో ఉన్నామండి. 3 రోజులు తిండి లేదు, ఏమీ లేదండి. దొంగతనాలు జరిగాయి, సెల్లులు పోయాయి, బ్యాగులు పోయాయి. ఒక హోటల్లో మాత్రం చాలా నిర్దాచుకున్నామండి. ప్రాణాలు పెట్టుకుని ఇలాంటి నభోతో నా భవిష్యత్తు చంద్రబాబు గారు లాగా ఎవరో చెప్పండి. చంద్రబాబు గారు ఎప్పుడైనా అతనే రావాలండి గవర్నమెంట్. ఇంకో గవర్నమెంట్ అయితే మమ్మల్ని ఎవరు దేకరకూడదు, మమ్మల్ని ఎవరు చూడకూడదు. మా పిల్లలు అందరూ ఏమైపోతారండి. చంద్రబాబు నాయుడు గారికి చాలా వెరీ చాలా ధన్యవాదాలండి. మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ చేర్చారండి. అందరి సహకారాలు నేను ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు, మాట్లాడడం కూడా చేతన అవ్వలేదు. నా పేరు నెమలపూరి వెంకట్రావు సార్. మాది బొమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, మన్యం జిల్లా సార్. మేము 3వ తేదీ నేపాల్ యాత్రకు ఫ్యామిలీతో వెళ్ళాం సార్. అక్కడ కాట్మండ్ చేరుకునేటప్పటికి అక్కడ విద్యార్థులు, స్టూడెంట్స్ అల్లర్ల వల్ల అక్కడ చిక్కుపోయాం సార్. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దయ వల్ల మేమందరము ఫ్యామిలీతో సేఫ్గా ఇంటికి చేరుకున్నాం సార్. మీ అందరికీ శతకోటి నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు ఏవిఆర్కే మూర్తి అండి. మేము ఒక 10 మంది గ్రూప్గా నేపాల్ యాత్ర చేయడానికి మేము బయలుదేరి వెళ్ళాము. వెళ్ళిన 2 రోజులు 3 రోజుల తర్వాత అక్కడ అల్లర్లు సృష్టించడంతో మేము మరో చోటికి వెళ్ళి వచ్చేటప్పటికి మేము ఎక్కడైతే బస్ చేసామో ఆ హోటల్ని కాల్ చేశారు. అక్కడ మా సామాన్లన్నీ కాలి బూడిదైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడ నేను ఏం చేయాలని ముందు కలెక్టర్ గారి ఆఫీస్కి మెసేజ్ పెట్టాను. ఆయన వెంటనే స్పందించి నెంబర్లు ఇచ్చారు, ఎవరితో సంప్రదించాలో. అలాగే ఏపీ భవన్ ఢిల్లీ నుండి, అలాగే నారా చంద్రబాబు గారు డైరెక్షన్ లో లోకేష్ గారు వీడియో కాల్లో మాట్లాడిన తర్వాత మేము ఏం చేయాలో వాళ్ళు స్పష్టంగా మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. అలాగే వాళ్ళు అన్ని ఏర్పాటు చేశారు. వారు ఏర్పాటు చేసిన ఇవి చాలా అద్భుతమైన ఏర్పాట్లు కాబట్టి మేము ఈరోజు సేఫ్ గా వైజాగ్ లో ల్యాండ్ అవ్వాల్సాము. వి ఇండెటెడ్ టు ఏపీ గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఇక్కడ ఎంపీ గారు భరత్ గారు, అలాగే కలెక్టర్ గారు కూడా నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టారు. మేము సేఫ్ రిటర్న్ అవ్వడానికి వారు చేసిన కృషి చాలా ప్రశంసనీయము. వారిని ఎప్పుడు మేము గుర్తుపెట్టుకుంటాం.